సో ఇప్పుడే స్నానం చేసి హాట్ వాటర్ స్ప్రింగ్లో బయటకు వచ్చాము. సో ఈ బ్రిడ్జ్ మీద చాలామంది కూడా ఫోటోలు దిగుతారు అనమాట. చూస్తున్నాం కదా బ్రిడ్జ్ బ్యాక్ సైడ్లో. సో దీని కింది నుంచే హాట్ వాటర్ స్ప్రింగ్ వస్తుంది. ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా మొత్తం క్లియర్గా. సో అదంతా ఈ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వస్తుంది అనమాట. Please subscribe to Uday Reddy show. Thank you madam. Thank you. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat stone to an Indian tradition where the planet make the whole world safe and free. చూడండి ఏదో ఒక అప్ అయిపోయింది ఫోటోలు తీయడానికి సెల్ఫీలు తీయడానికి. సో మీరు చూడవచ్చు ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్ ఎలా వస్తుందో. ఇప్పుడు డైరెక్ట్ కెమెరా పెట్టి మీకు చూపిస్తాను హాట్ వాటర్ స్ప్రింగ్ ఎలా ఉంటుందో. సో ఇదేనండి హాట్ వాటర్ స్ప్రింగ్. అక్కడ నుంచి వస్తుంది కదా చూడండి, హాట్ వాటర్ వస్తుంది చూడండి. చూసుకోవచ్చు అక్కడ ఎంత హాట్గా ఉందో వాటర్. ఆల్మోస్ట్ బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ వచ్చేసింది. నాకు తెలిసి 80-90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అనుకో, లేకపోతే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎందుకంటే బాయిల్ అయిపోతుంది మొత్తం వాటర్ అంతా కూడా. అలా ఉంది అక్కడ. సో అక్కడ నుంచి మనకు హాట్ వాటర్ స్ప్రింగ్ వస్తుంది అనమాట. అది ఇంతకుముందు ఉంచిన పూల్కి వాళ్ళు డైవర్ట్ చేస్తారు, అందరు ఈజీగా స్నానం చేసేటట్టు. ఇది పవిత్రమైన జలం అనమాట. ఈ జలంలో స్నానం చేస్తే చాలా పుణ్యాలు దక్కుతాయని చెప్పేసి ఇక్కడ బిలీఫ్. సో ఇక్కడ చూడొచ్చు ప్యూర్ వాటర్, ప్యూర్ అంటే ప్యూర్ వాటర్. మంచు నుంచి హిమాలయాల, అక్కడ చూశారు కదా, హిమాలయాల మంచు కరిగి ఇలా వాటర్లా బయటకు వస్తుందన్నమాట. సో దీనంత ప్యూరెస్ట్ వాటర్ ఏది ఉండదు, అంత ప్యూరెస్ట్ వాటర్ ఇదంతా కూడా. సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఒక్కసారి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా రిలీఫ్గా అనిపించింది. సో ఇంతకుముందు క్లిప్లో మీరు చూసింది అదే పార్వతీ నది అన్నమాట. ఈ పార్వతీ వ్యాలీలో హిమాలయాల నుంచి వస్తున్న పార్వతీ నది అని దాన్ని అంటారన్నమాట. అయితే ఈ వేడి నీరు ఏదైతే ఉందో హాట్ వాటర్ స్ప్రింగ్, ఇది ఎలా వచ్చిందో అన్న దానికి మన హిందూ పురాణాలలో ఒక కథ ఉందన్నమాట. అదేమిటంటే శివపార్వతులు ఈ చోటుకు వచ్చినప్పుడు పార్వతమ్మ గారి చెవుకున్న కమ్మ కింద పడిపోతుందంట. కింద పడిపోయినప్పుడు అక్కడ ఉన్న శేషనాగు ఒకటి ఆ కమ్మని తీసేసుకొని పాతాళంలోకి వెళ్ళిపోతుందని. సో శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఆ శేషనాగును, ఆ కమ్మను తిరిగి మనగా శేషనాగు ఇవ్వకపోయేసరికి శివుడు కోపంతో తాండవం చేస్తాడంట. సో ఆ తాండవం చేసినప్పుడు మిగతా అందరు దేవతలు వచ్చేసి ఆ శేషనాగును బతిమలాడతారంట. పార్వతమ్మ గారి చెవి కమ్మను ఇచ్చేసేయు, శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందని చెప్పేసి. సో అప్పుడు ఆ శేషనాగ ఏదైతే ఉన్నదో అది పాతాళంలో నుంచి పార్వతమ్మ గారి యొక్క చెవి కమ్మను పైకి చెంబుతుందన్నమాట. అది వజ్రపు కమ్మ అన్నమాట. సో ఆ పాతాళంలో నుంచి ఆ కమ్మ బయటకు వచ్చినప్పుడు ఆ వేడి నీరు కూడా వచ్చిందని చెప్పేసి మన హిందూ పురాణాలలో ఒక కథ ఉందన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ 1905లో ఒక భూకంపం వచ్చిందనమాట. సో అప్పటి నుంచి కూడా మొత్తం కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేడి నీరు వస్తుంది భూమి నుంచి సహజంగా. అది శివపార్వతుల దయ వల్లనే అని చెప్పేసి మన హిందువుల్లో ఒక నానుడు ఉందన్నమాట. అదేవిధంగా సిక్కులలో ఏమైతుందో గురునానక్ దాస్ తన డిసైపుల్తో, తన భక్తులతో ఇక్కడికి వస్తాడనమాట. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు చాలామంది భక్తులు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఎలా వంట వండాలి అన్నప్పుడు గురునానక్ గారు ఇక్కడ చెప్తారన్నమాట. ఈ భూమి నుండి వేడి నీరు నేను తెప్పిస్తాను, ఆ వేడి నీటిలో నువ్వు వీళ్ళందరికి కూడా రొట్టెలు చెయ్యని చెప్పేసి చెప్తాడన్నమాట. సో ఆ విధంగా 6లలో కూడా ఈ నానుడు ఉంది. సో ఇదన్నమాట మనకు ఇక్కడ ఉన్న రెండు డిఫరెంట్ రిలీజియన్స్. ఒకటేమో హిందూ దేవుళ్ళ శివుని ఆలయము, మరియు ఇంకోటి 6కి సంబంధించిన గురుద్వారా 2 కూడా ఉన్నాయి. మన హిందూ పురాణాల్లో విధంగా చెప్పిన విధంగా శివపార్వతుల యొక్క కథ ఒకటి ఉంది. అదేవిధంగా 6లలో ఉన్న
ఏదైతే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ వంట కోసం వేడి నీళ్ళు తీసుకొచ్చి చెప్పేసి సో ఆ విధంగా వాళ్ళల్లో కూడా ఒక కథ ఉందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి న్యాచురల్గా సహజంగా వేడి వాటర్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారు.